హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట. అదేమంటే మేము వచ్చేసి మేఘన అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళ ఊరు వచ్చేసి మండియా దగ్గరలో, బెంగళూరు నుంచి 2 hours అంటాం. ఇంకా అందుకని మేము 6:30కి అంతా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోదామని. ఇంకా మేమైతే ట్రైన్ అయితే ప్రిఫర్ చేసాము. అదేమో కానీ బెంగళూరు ఫస్ట్ టైం నేను ఇంత ఖాళీగా చూడడం. అర్లీ మార్నింగ్ అని ఏమో అనుకుంటాం, చాలా ఖాళీగా ఉందన్నమాట. అందుకని మేము 20 minutesలో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కేఎస్ఆర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇంకా మాకైతే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మమ్మల్ని మేఘన అక్క వచ్చి పిక్ చేసుకోయింది అనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మార్నింగ్ మేము త్వరగా స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము టిఫిన్ అయితే చేయలేదు. సో ఆంటీ మా కోసం అయితే అక్కి రోటీ అయితే ప్రిపేర్ చేసిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత కొంచెం అలా షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బయటికి ఇంకా అదంతా అయిపోగానే ఇంకా ఈవినింగ్ అయితే అయింది. హరిణి అక్కకైతే నెక్స్ట్ డే ఆఫీస్ ఉందని మేమైతే పీజీకి అయితే వచ్చేసాము. ఇంకా సేమ్ నాకైతే ట్రైన్లో అయితే ఇంకా హాఫ్ ఆఫ్ ద జర్నీ అయితే విండో సీట్ అయితే దొరకలేదు. ఇంకా జర్నీ తర్వాత నాకైతే విండో సీట్ అయితే దొరికింది. ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఎంతమందికి మీకు కూడా ట్రైన్లో విండో సీట్ అంటే చాలా ఇష్టము కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత మేమైతే మా స్టాప్ 5 minutes ముందే నిలబడ్డామన్నమాట. ఎందుకంటే తోసేస్తుంటారు కదా. ఇంకా దానికోసం చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా హెడేక్గా ఉంటే మేమైతే ఒక కాఫీ అయితే చెప్పుకొని అక్కడే తాగేసాము. ఇంకా పీజీకి అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోజు సాటర్డే, సో కేఎఫ్సీ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. బర్గర్ అవన్నీ తినేసాం. మండియా నుంచి బెంగళూరుకి రావడానికి అయితే 2 hours పట్టింది. ఇంకా బెంగళూరులో రైల్వే స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ రావడానికి అయితే మాకు 3 hours పట్టింది. చూడండి ఏ రేంజ్లో ఉందో. బెంగళూరు అంటారు మరి. ఈ వీడియో అయితే ఇంకా అంతే అనమాట. అలాగే లైక్, షేర్ కూడా చేయండి. నా వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.